నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. కష్టపడితేనే కోట్లు వస్తాయి, రెక్కలు ముక్కలు చేసుకుంటేనే సంపాదన పెరుగుతుంది. ఇది పాత మాట. సరైన సమయంలో సరైన కంపెనీలో ఒక చిన్న విత్తనం లాంటి పెట్టుబడి పెడితే అది కాలక్రమేణా ఒక మహావృక్షమై కోట్లాది రూపాయల సంపదను ఎలా కురిపిస్తుందో చెప్పడానికి మన కళ్ళ ముందే ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ ఉంది. అదే రిలయన్స్ ఇండస్ట్రీస్. కేవలం 10,000 రూపాయల పెట్టుబడి, 3.5 కోట్ల రూపాయల లాభం. వినడానికి ఏదో సినిమా కథలా ఉందా, లేక అసాధ్యం అనిపిస్తుందా? కానీ ఇది అక్షరాల నిజం. సామాన్యుణ్ణి కోటీశ్వరుణ్ణి చేసిన అంబానీ సామ్రాజ్యపు సక్సెస్ సీక్రెట్ ఏంటో, ఆ లెక్కలేంటో ఇప్పుడు చూద్దాం. అది 1977వ సంవత్సరం. ధీరుభాయ్ అంబానీ అనే ఒక దార్శనికుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ ను స్టాక్ మార్కెట్ లో లిస్ట్ చేశారు. అప్పట్లో ఐపీఓ అంటే ఇప్పటిలా యాప్లు, ఆన్లైన్ పేమెంట్లు లేవు. కేవలం కాగితాల మీద నమ్మకంతో ఇన్వెస్టర్లు పెట్టుబడి పెట్టారు. అప్పట్లో ఒక్కో షేరు ధర ఎంతో తెలుసా? కేవలం 10 రూపాయలు. ఆ సమయంలో ఎవరైనా ఒక సామాన్యుడు తన దగ్గరున్న ఒక 10,000 రూపాయలను రిలయన్స్ మీద నమ్మకంతో ఇన్వెస్ట్ చేసి ఉంటే అతనికి 1000 షేర్లు వచ్చేవి. ఆ 10,000 రూపాయలు నేడు ఏ స్థాయిలో ఉన్నాయో తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. చాలా మంది అనుకుంటారు షేరు ధర పెరిగితేనే లాభం వస్తుందని. కానీ అసలైన లాభం కంపెనీ ఇచ్చే బోనస్ షేర్లలో ఉంటుంది. రిలయన్స్ ప్రయాణంలో కంపెనీ 5 సార్లు బోనస్ షేర్లను ప్రకటించింది. ఆ లెక్కలు గమనిస్తే ఇన్వెస్టింగ్ పవర్ ఏంటో అర్థమవుతుంది. మొదటిగా 1983లో 3.5 నిష్పత్తిలో బోనస్ ఇచ్చారు. అంటే ప్రతి 5 షేర్లకు 3 షేర్లు ఉచితంగా వచ్చాయి. ఆ తర్వాత 1997, 2009, 2017, ఇటీవలే 2024లో కూడా 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లు ఇచ్చారు. అంటే మీ దగ్గర ఒక షేర్ ఉంటే కంపెనీ మరో షేర్ను ఉచితంగా ఇచ్చిందన్నమాట. దీనివల్ల ఏమైందంటే 1977లో కొన్న ఆ 1000 షేర్లు ఈ 47 ఏళ్ల ప్రయాణంలో పెరిగి ఏకంగా 25,600 షేర్లుగా మారిపోయాయి. అంటే మీరు రూపాయి ఖర్చు చేయకుండానే కంపెనీ వేల సంఖ్యలో షేర్లను ఉచితంగా అందించింది. ఇది కదా అసలైన వెల్త్ క్రియేషన్. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం రిలయన్స్ షేరు విలువ సుమారు 1,343 రూపాయల నుండి 1,600 రూపాయల మధ్య ఊగిసలాడుతోంది. మన దగ్గర ఉన్న ఆ 25,600 షేర్లను నేటి సగటు ధరతో గుణిస్తే వచ్చే మొత్తం దాదాపు 3.5 కోట్ల రూపాయల పైమాటే. అంటే అప్పట్లో ఒక చిన్న మోటార్ సైకిల్ ధర కూడా లేని ఆ 10,000 రూపాయలు ఈ రోజు ఒక లగ్జరీ విల్లాను లేదా రిటైర్మెంట్ లైఫ్ మొత్తాన్ని సెటిల్ చేసేంత భారీ మొత్తంగా మారిపోయాయి. దీనినే బిజినెస్ భాషలో పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అంటారు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు చూస్తే ఈ ఏడాది రిలయన్స్ స్టాక్ మార్కెట్ కొంత ఒడిదుడుకులకు లోనైంది. దాదాపు 15% వరకు క్షీణించింది. దీన్ని చూసి చాలా మంది ఆందోళన చెందుతున్నారు. కానీ మార్కెట్ నిపుణులు ఏమంటున్నారంటే ఇది కేవలం ఒక తాత్కాలిక సర్దుబాటు మాత్రమే. రిలయన్స్ అంటే ఇప్పుడు కేవలం పెట్రోలియం మాత్రమే కాదు, జియోతో టెలికాం రంగంలో నెంబర్ 1, రిలయన్స్ రీటైల్తో వాణిజ్య రంగంలో రారాజు, ఇప్పుడు గ్రీన్ ఎనర్జీలో కూడా అడుగు పెడుతోంది. 18 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ అంటే అది ఒక దేశ ఆర్థిక వ్యవస్థతో సమానం. ఇలాంటి కంపెనీలో స్వల్పకాలిక నష్టాలు సహజం. కానీ దీర్ఘకాలంలో ఇది ఎప్పుడూ ఇన్వెస్టర్లకు ఒక సేఫ్ బెట్ అని విశ్లేషకులు చెబుతున్నారు. రిలయన్స్ కథ మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పిస్తుంది. మొదటిది ఓపిక. స్టాక్ మార్కెట్లో రాత్రికి రాత్రి కోటీశ్వర్లు అవ్వటం సాధ్యం కాదు. 40 ఏళ్ల ప్రయాణం ఆ 10,000ను కోట్లుగా మార్చింది. ఇక రెండవది సరైన నాయకత్వం. ధీరుభాయ్ అంబానీ నుండి ముఖేష్ అంబానీ వరకు కంపెనీని కాలానికి అనుగుణంగా మారుస్తూ వృద్ధి రేటును తగ్గకుండా చూసుకున్నారు. సంపాదించడం ముఖ్యం కాదు, ఆ సంపాదన ఎక్కడ పెడుతున్నాం అనేదే ముఖ్యం. రిలయన్స్లో పెట్టుబడి పెట్టిన ఆ సామాన్యుడు కేవలం డబ్బును దాచుకోలేదు, ఒక సామ్రాజ్యంలో భాగస్వామి అయ్యాడు. అందుకే అంటారు స్టాక్ మార్కెట్ అనేది తెలివైన వాడికి అక్షయ పాత్ర, తొందరపాటు ఉన్నవాడికి గుమ్మడికాయ అని.